గ్రామ ప్రజలందరికీ రైతులకు హెచ్చరిక హెచ్చరిక తొర్రేడు గ్రామంలో పెద్దపులి సంచరిస్తున్న 31/1/2026 నాడు తొర్రేడు రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడు గ్రామంలో పులి సంచరించినట్లుగా అధికారులు గుర్తించడమైంది. అక్కడ ఒక 6 ఆవుల వరకు పులి వాతకి అంటే పులి దెబ్బకి చనిపోయినట్లు, అలాగే పులి ముద్రలు దొరకడంతో కొంతమూరు, కోలమూరు, రాయుడుపాకలు ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడా ఈ పులి సంచరించే ప్రమాదం ఉంది అని చెప్పేసి జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరికలు జారీ చేయడమైంది. ఆ హెచ్చరికలు ఇదిగో ఈ విధంగా ఆటోలు తిరుగుతూ వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారు. మా గ్రామ పంచాయతీ రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామగ్రహారంలో హెచ్చరిక ఆటో ద్వారా వెళ్తున్న సందర్భం ఇది. 1/2/2026 అంటే ఫిబ్రవరి 1వ తారీఖుని రాత్రిది. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు మధ్యాహ్నం కూడా ఇదే విధంగా వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. మాకు తొర్రేడు ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందువలన తొర్రేడు, కొంతమూరు, కోలమూరు, రాయుడుపాకల ప్రాంతాల్లో ఈ హెచ్చరికలు విస్తృతంగా చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులకు ఈ పులి దొరికి దాన్ని అడవుల్లో విడిచిపెట్టేంత వరకు మేము చాలా జాగ్రత్తగానే ఉండాలన్నమాట. ఉండవలసినదిగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు సంచరించవద్దని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే గుంపులుగా చేతి చర్యలతో తిరగవలసినదిగాను పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తీరు మూలంగా గ్రామ ప్రజలకు తెలియజేస్తూ హెచ్చరించగలది. అందువల్లనే ప్రతి నెల నిర్వహిస్తున్న పున్నమి సంధ్యా దీపోత్సవం కార్యక్రమం ఈ నెల నిర్వహించలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. అయితే ఉదయం గోదావరి స్నానానికి, మధ్యాహ్నం సముద్ర స్నానానికి అయితే వెళ్ళాం.